నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు దామోదర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలి. జేఏసీ చైర్మన్ కేతా శ్రీనివాసరావు డిమాండ్. జగన్ కి అభిమానంతో జనం వస్తుంటే భయంతో ఆంక్షలు, ధోరణి మారకపోతే ప్రజల్లో తిరుగుబాటు తథ్యం. జక్కంపూడి రాజా. పుట్టినరోజు వేడుకలకు పోటెత్తిన అభిమానులు, ప్రముఖులు. రౌతు సేన ఆధ్వర్యంలో కేక్ కటింగ్, పలువురు పూలమాలలు, శాలువలతో సత్కారం. వృద్ధులను మోసగిస్తున్న వృద్ధాశ్రమం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. ఆశ్రయం పేరుతో వృద్ధులను మోసగిస్తున్న అమ్మానాన్న వృద్ధాశ్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డాక్టర్ దామోదర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్స్ మరియు వర్కర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కేతా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ కేతా శ్రీనివాసరావు మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖలోని 2025 మే నెలలో జరిగినటువంటి బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి కూడా ప్లేసులో ఆప్షన్ ఇచ్చి బదిలీలు చేపట్టామని, ప్రభుత్వం జీవోను పాస్ చేస్తే పశుసంవర్ధక శాఖలోని బదిలీల ప్రక్రియ అందుకు విరుద్ధంగాయని తెలిపారు. పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ దామోదర్ నాయుడు కింది స్థాయి ఉద్యోగులకు, డాక్టర్స్ కు సీనియారిటీని చూడకుండా ఉద్యోగులకు చేయకుండా సంచాలకులు దామోదర్ నాయుడు అక్రమ బదిలీలు చేపట్టారు. 3 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన డాక్టర్ పద్మలీల విశాఖపట్నం గాజువాక నుండి తప్పించి ఆ పోస్టును వేరే వ్యక్తికి కేటాయించి ఎటువంటి పోస్ట్ ఇవ్వకుండా గాలిలో పెట్టారు. ఇదే విషయంపై డాక్టర్ సురేష్ మరియు అన్యాయం గురైన మిగతా డాక్టర్లు కలిసి సంచాలకులు డాక్టర్ దామోదర్ నాయుడు వద్దకు వెళ్లి అడగగా పద్మలీల భర్త అయిన డాక్టర్ సురేష్ ని కొట్టడానికి చేయలేపడం చాలా బాధాకరమని జేఏసీ చైర్మన్ కేతా శ్రీనివాసరావు తెలిపారు. సీనియారిటీ ప్రకారం మీరు ఏదైనా చేయాలంటే 5 సంవత్సరాలు పూర్తవుతాను కానీ మీరు చేయడానికి లేదు కదా, ఆవిడ గాల్లో ఎందుకు పెట్టారు అని చెప్పేసి తన భార్యను తీసుకుని సహచర ఉద్యోగులు ఒక 50 మంది అక్కడికి వెళ్తే ఈ డైరెక్టర్ గారు దామోదర్ నాయుడు గారు నా ముందే మాట్లాడతావా నువ్వు అని చెప్పేసి ఆ భార్య ముందు 50 మంది సహచర ఉద్యోగుల ముందు కొట్టడానికి చేయి పైకెత్తాడండి. ఈయనండి అంటే ఒక రాష్ట్ర స్థాయి అధికారి ఒక డాక్టర్ని అంతమంది సమక్షంలో కొట్టడానికి చేయి పైకెత్తాడంటే ఆయన ఉద్యోగం చేస్తున్నాడా, దూడం వేపుతున్నాడా అని నేను ప్రశ్నిస్తున్నాను మీడియా వారు ఎదురుగుండగా. మరి ఈయన చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. ఈ డాక్టర్ దామోదర్ నాయుడు గారు కూడా ఆయన ఒక సర్జన్ గారు కదా వచ్చారు ఇక్కడికి ఈరోజు డైరెక్టర్ స్టేజ్కి. కనుక గవర్నమెంట్ వారికి ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్కి మాయన మచ్చ తీసుకొస్తున్నారు ఈ దామోదర్ నాయుడు గారు. కనుక ఈ డైరెక్టర్ పోస్టులో, ఈ సంచాలకుల పోస్టులో ఇటువంటి డైరెక్టర్ని డాక్టర్లు కాకుండా ఒక ఐఏఎస్ క్యాడర్కి సంబంధించినటువంటి వారిని నియమించాలని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నామండి మా జేఏసీ తరఫున. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, కక్ష సాధింపు చర్యలతో కాలగడపడం వలన కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెళ్లుబీకుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. బుధవారం స్థానిక ప్రకాశం నగర్లోని కార్తికేయ ఎన్క్లేవ్లోనే ఆయన నివాసంలో బుధవారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు హామీ ఇవ్వటం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోవడం చంద్రబాబుకి అలవాటే అన్నారు. హామీల అమలుపై దృష్టి పెట్టకుండా విపక్ష నాయకులపై వేధింపు చర్యలతో కాలక్షేపం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 23వ తేదీన కలెక్టరేట్ దగ్గర విద్యార్థి యువజనులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. 1999 ఎన్నికల్లో గానీ 2014 ఎన్నికల్లో గానీ చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, పైగా అంతకు ముందు ప్రభుత్వాలు అమలు చేసిన కార్యక్రమాలను కూడా నీరుగార్చారని రాజా విమర్శించారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలు మొత్తం కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా నిరుద్యోగులకు ఏదైతే మీరు హామీని ఇచ్చారో నెలకి 3000 రూపాయలు చొప్పున ఏడాదికి 36,000 రూపాయలు
ప్రతి నిరుద్యోగికి కూడా ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఈ ఏడాది కాలానికి సంబంధించినటువంటి పూర్తి డబ్బుల్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి కూడా తక్షణమే ఆ నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఏదైతే మొన్న 13వ తేదీ నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసేటటువంటి కార్యక్రమానికి పిలిపించాము. మరి అనుకోకుండా అహ్మదాబాద్లో జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ కారణంగా మరి ఆవేళ కార్యక్రమాన్ని ఆ రోజు విరమించుకోవడం జరిగింది. మరి ఆ కార్యక్రమం వచ్చే 23వ తేదీ నాడు, ఈ నెల సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాలు ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం కూడా క్లియర్ చేయాలని, అలాగే నిరుద్యోగ వృత్తిని కూడా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు పుట్టినరోజు సందర్భంగా రౌతు సేన ఆధ్వర్యంలో ఆయన నివాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వేణుగోపాల స్వామి అర్చకులు కండవెల్లి కిరణ్ కుమారాచార్యులు తదితరులు ఆశీర్వచనం అందించారు. మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పెద్దిరెడ్ల శ్రీనివాస్, నీలం గణపతి, వై ఉదయ్ భాస్కర్, మజ్జి అప్పారావు, బిఎస్ఎన్ఎల్ సాయిబాబా, పొడుగు శ్రీను, చెక్క నవీన్ తదితరుల సారథ్యంలో కేక్ కటింగ్ చేయించి గజమాలతో సత్కరించారు. పార్టీలకు కుల మతాలకు అతీతంగా పలువురు ప్రముఖులు అభిమానులు విచ్చేసి పూలమాలలతో దుస్సాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా రావుతూ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా 2 సార్లు పనిచేసి 10 ఏళ్లు దాటినప్పటికీ ఇంకా తన పట్ల ఆదరణ చూపిస్తూ ఇంతమంది రావటం ఆనందంగా ఉందన్నారు. పదవులు శాశ్వతం కాదని ప్రజలకు చేసిన సేవే శాశ్వతమని ఆయన అన్నారు. ఆఖరి శ్వాస వరకు ప్రజా సేవలో ఉంటానని అన్నారు. మరింత ఉత్సాహంగా ముందుకు సాగడానికి మీ అందరి అభిమానం దోహదం చేస్తుందన్నారు. ప్రజల కన్నీళ్లు తుడవడంలో ఎప్పుడు ముందుండాలని, అప్పుడే ప్రజలు గుర్తు పెట్టుకుంటారని రావుతూ అన్నారు. మరియు ఇతర మిత్రులందరూ కలిసి మీ జన్మదినోత్సవాన్ని మా మిత్రులందరికీ తెలియపరుస్తానని అన్నాను. ఎప్పుడో 10 సంవత్సరాల కిందట పదవి అయిపోయింది. ఈరోజు ఏ పదవి లేదు. ఇవాళ పదవి ఉంటేనే, అధికారం ఉంటేనే జనం వచ్చే పరిస్థితుల్లో అంటే వాళ్ళు ఒక మాట అన్నారు, మీరు 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశారు, ఒక దశాబ్ద కాలం అయిపోయింది, మీరు ఓడిపోయినంత మాత్రాన ప్రజా హృదయాల్లో లేరని మీరు అనుకుంటున్నారా? అది పొరపాటు. ప్రజలకు ఎప్పుడు సేవ చేసిన వాడు ఏంటంటే ప్రజా హృదయాల్లో ఉంటాడనడానికి మరి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట అనేవారు. పొలిటికల్గా రాజకీయం అంటే ఒక నోబెల్ ప్రొఫెషన్ అని. ఆ నోబెల్ ప్రొఫెషన్ని ఎవరైతే పోషిస్తారో వాళ్ళు ఎప్పుడూ ప్రజా హృదయాల్లో ఉంటారు అనటానికి ఇవాళ నా జన్మదినోత్సవం, ఇవాళ బుధవారం వర్కింగ్ డే. కానీ ఎంతమంది మిత్రులను చూస్తుంటే మళ్ళీ ఒక ఆక్సిజన్, ప్రజా హృదయాల్లో మనం ఉన్నాం అనటానికి ఇవాళ ఈ జన్మదినోత్సవానికి శుభాకాంక్షలు తెలియపరచడానికి వచ్చిన వివిధ రంగాలు, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, పార్టీలో ఉన్న విభిన్న అన్ని వర్గం, నేను ఆ వర్గం కాదు, ఈ వర్గం కాదు, ఒకటే వర్గం రౌతు వారికి మనం శుభాకాంక్షలు తెలియపరచాలి. ఇక జన్మ అనేది ఉంటే భగవంతుడు ఏంటంటే ఎవరైతే తోటి మానవుల గురించి ఆలోచిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజా హృదయాల్లో ఉంటారు. వృద్ధులకు, అనాథలకు ఉచితంగా భోజన వసతి ఆశ్రయం కల్పిస్తామని చెప్పి అమాయక వృద్ధుల వద్ద నుండి అందిన కాడికి డబ్బు, బంగారు ఆభరణాలు గుంజుతో మోసం చేస్తున్న అమ్మ నాన్న వృద్ధాశ్రమం నిర్వాహకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితుడు గద్దె వెంకటకృష్ణరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పశ్చిమ గోదావరి జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన రైతునని, కుటుంబ కలహాల వల్ల ఇల్లు అమ్మి వచ్చిన కొద్ది మొత్తంతో రాజమండ్రి వచ్చానని తెలిపారు. రూరల్ మండలం సాటిలైట్ సిటీ వద్ద ఉన్న అమ్మ నాన్న వృద్ధాశ్రమంలో చేరానని, తనకు వచ్చే నెల పెన్షన్ మొత్తం వృద్ధాశ్రమం నిర్వాహకులకు ఇచ్చేవాడన్నారు. 3 నెలల పాటు వృద్ధాశ్రమంలో అన్ని పనులు తానే చేశానన్నారు. అయితే వృద్ధాశ్రమం నిర్వాహకులు పడగల ప్రసాద్ యాదవ్, అతని కుమారుడు చైతన్య, అనుచరుడు బొల్లెన కృష్ణులు మిగతా వృద్ధులు మహిళల వద్ద నగదు, బంగారు ఆభరణాలు భద్రపరుస్తామని తీసుకునేవారన్నారు. వృద్ధాశ్రమంలో ఎలాంటి కనీస సౌకర్యాలు కల్పించలేదని, ఏ రోజు సంపూర్ణమైన
భోజనం పెట్టలేదని గుళ్ళు గోపురాల వద్ద తినమని పంపించేవారన్నారు. దాతలు ఎవరైనా విలువైన వస్తువులు, బట్టలు, భోజనాలు పంపిస్తే వాటిని ఆశ్రమంలో ఉన్న వారికి పెట్టకుండా బయటకు తరలించేవారని అన్నారు. కొత్త బట్టలు వస్తే బయట మార్కెట్లో అమ్ముకునేవారన్నారు. ఇలాంటి పనులు చేయవద్దని తనకు నిర్వాహకులకు మధ్య వాదోపవాదాలు వచ్చాయన్నారు. మాది గోపాలపురం మండలం చిట్యాల విలేజ్ అండి. ఇల్లు అమ్ముకొని పట్టుకెళ్ళి 1,80,000 రూపాయలు పెట్టులో పెడితే కాగితాలు కూడా తడిసిపోతున్నాయి. ఎలాగా అని తీసి ప్రసాద్కి వాళ్ళ అబ్బాయి చైతన్యకి 1,00,000 రూపాయలు ఇచ్చానండి. 80,000 బొల్లిన మురళీకృష్ణకి ఇచ్చానండి. వాడు అసిస్టెంట్ అండి. వాడికి తాగి అంతమానం ఎవరిని కొట్టమంటే ఆయన కొడతాం, తిట్టమంటే ఆయన తిడతామండి. అలా చేస్తుండగా నా ఆరోగ్యం చెడిపోయిందండి. ఏమంటే నాకు డబ్బులు అవసరం అండి, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వమని అడిగాను. ఉంటే ఉండు, పోతే పో, డబ్బులు ఇవ్వడం జరగదు, నువ్వు ఉండొద్దు అని ఆ రోజు మొదలెట్టి 4 రోజులు ఆయన ఎట్టుపోయినట్టు తిట్టి బయటికి గెంటేసానండి. గెంటేస్తే కొన్ని సామాన్లు అక్కడ వదిలేశానండి. కొన్ని సామాన్లు పట్టుకుని బయటకు వచ్చానండి. గ్యాస్ బండ, పళ్ళాలు, గ్లాసులు, గిన్నెలు మొత్తం అన్నీ ఆడికే వదిలేశానండి. అక్కడ నానా ఇబ్బందులు గురయ్యి డబ్బులు అడిగితే మాత్రం నీ దిక్కున్నా కూడా చెప్పుకో, నువ్వు బయటికి వెళ్ళి నన్ను ఏమీ పీకలు, నువ్వేం చేయలేవు అని చెప్తే నేను బొమ్మూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానండి. ఆ బొల్లిన మురళిని, ఆ పడగల ప్రసాద్ని పిలిపించారండి. పిలిపించి మరి ఏంటి అని అడిగారు. నీ దగ్గర ఏదైనా కాగితం ఉందా అని అడిగారండి నన్ను. నా దగ్గర ఏమైనా కాగితం ఉంటే ఇక్కడ దాకా రానండి పోలీస్ స్టేషన్కి, కోర్టుకే పోయి మీ మీద ఫైట్ చేద్దాం, కాగితం లేదండి, డబ్బులు ఇప్పించండి అని అడిగానండి. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యా, ఏమీ చేయలేం మనం, వాళ్ళ మీద ఎటువంటి కేసు కట్టలేం, నువ్వేం చేస్తావు చేసుకో అన్నారు. ఏడితే వెళ్ళి ఏసీబీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళానండి. ఏసీబీ ఎస్పీ గారు, సిఐ గారికి కలిపి ఫోన్ చేశారండి. సిఐ గారికి, బొమ్మూరు పోలీస్ స్టేషన్ సిఐ గారికి చేసి ఆయన డబ్బులు అంటే ఇప్పించడే. మరి ఆయన మంచి నీతి నిజాయితీ గల ఆయన రవీంద్ర భారతిలో సన్మానం చేసుకుని ఈతలకు వచ్చాడు. అవినీతిపై పోరాటం చేసిన ఆయన మీరు ఆ డబ్బులు ఇప్పించమంటే ఏమి ఎవరు ఏమి ఆధారం లేదు, కేసు కడతాం, కుదరదు, పెద్దవాళ్ళు. కాకినాడ జిల్లా జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా అడప భరత్ కుమార్ పాలకవర్గ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయం నందు చైర్మన్ గా అడప భరత్ కుమార్, వైస్ చైర్మన్ బుద్దిరెడ్డి శ్రీనివాస్, డైరెక్టర్లు బాధ్యతలు చేపట్టారు. యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ సమక్షంలో రిజిస్టర్లో సంతకాలు చేసి అక్కడి నుండి భారీ ఊరేగింపుతో జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మ వారిని దర్శించుకుని అక్కడి నుండి సోములమ్మ అమ్మవారిని దర్శించుకుని రాజమండ్రి రోడ్లోని పరిణయ ఫంక్షన్ హాల్ కి చేరుకున్నారు. జగ్గంపేటలోని పరిణయ ఫంక్షన్ హాల్ నందు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వారందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, వరపుల సత్యప్రభ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జిల్లా డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల బాబు, రాష్ట్ర వ్యవసాయ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పిఠాపురం జగ్గంపేట జనసేన ఇన్ఛార్జీలు ఎం శ్రీనివాస్, తుమ్మలపల్లి రమేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు యనమల జ్యోతుల మాట్లాడుతూ జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గం ఈ ప్రాంత రైతులకు అన్ని విధాలా సహకరిస్తూ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను మరింత బలోపేతం చేసి జగ్గంపేట మార్కెట్ కమిటీని అభివృద్ధి పదంలో నడిపించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది
ఇదే మన డ్యూటీ, అదే మన ఆదాయం. దీన్ని మనం నేను ఆ రకంగా వచ్చినటువంటి ఆదాయాన్ని ఏదైనా సక్రమంగా నిర్వహిస్తున్నావా అంటే మరి వైస్ చైర్మన్ కూడా ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. ముందు ఎన్నో కొంత రోడ్లు వెళ్ళాలి అని అన్నారు, కరెక్ట్. మార్కెట్ కమిటీల యొక్క బాధ్యత ఏంటంటే వ్యవసాయ పొలాల్లోకి వెళ్ళేటటువంటి రహదారులన్నింటినీ కూడా పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే మనం పండించినటువంటి దినుసు డైరెక్ట్ గా మార్కెట్ కమిటీకి రావాలి. ఆ వచ్చిన తర్వాత మార్కెట్ లో రైతుకి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత అమ్ముకోవాలి. అలా గిట్టుబాటు ధర రానప్పుడు దాన్ని మార్కెట్ కమిటీ గోడౌన్స్ లో పెట్టుకుని పచ్చి సరుకు కాకుండా ధాన్యం కానీ పచ్చిమిర్చి కానీ ఇటువంటి ఏమైనా ఉన్నప్పుడు బెల్లం కానీ ఇవన్నీ కూడా మనం ఆ గొడవల్లో పెట్టి మార్కెట్ చేస్తే వితౌట్ ఇంట్రెస్ట్ 75% లోన్ ఇస్తారు. ఆ 75% లోన్లో ఒక నెల లోపల నువ్వు దాన్ని ఆ దినుసులు అమ్ముకుని డబ్బు కట్టేసినట్టయితే నువ్వు ₹1 ఎక్కుతున్నావు. నెల దాటితే బ్యాంక్ ఇంట్రెస్ట్ పడుతుంది. ఇది మార్కెట్ కమిటీ యొక్క తీరు. దానికి మనకు ఏమైతే వనరు ఒక జగ్గంపాల మార్కెట్ కమిటీకి మన ప్రాంతంలో చూసుకుంటే బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ కమిటీగా తయారు చేయడానికి కావాల్సినటువంటి వనరులు ఉన్నాయి. గోకూరులో చూసుకుంటే 3 ఎకరాల స్థలం ఉన్నాయి. అక్కడ గొడవలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవాళ పచ్చిధాన్యం అమ్ముతున్నాము. ఆ పచ్చిధాన్యం అమ్మకుండా అక్కడ డైవర్స్ కానీ మార్కెట్ ద్వారా మనం పెట్టుకోగలిగితే ఆ డైవర్స్ వల్ల ధాన్యం ఎంతంటే అంతే రైతులు వయసు వల్ల సిబ్బంది పెట్టే మీరు ప్రధాన స్వీకారం చేసే దగ్గర మీ బాడీ చేయాల్సినటువంటి బాధ్యతలు ఏంటంటే అక్కడ 3 ఎకరాలు ఉన్నాయి, అందులో గొడవలు నిర్మాణం చేయాలి. అక్కడ ఎందుకంటే ఇవాళ 3 ప్రాజెక్టులు ఉన్నాయి. దాన్ని మనం పచ్చి ధాన్యాన్ని అమ్ముకోకుండా మరి తయారు చేసినటువంటి ధాన్యాన్ని అమ్ముకునేటటువంటి ఎన్ని ఎకరాలు కావాలంటే సరే మనకు రెడీగా ఉన్నాయి. దగ్గర నుంచి మనం పెట్టుకోవడమే, కేటాయించుకోవాలి. ఇక్కడ కూడా అనుకున్నా పెట్టచ్చు. ఇలా గండపల్లి అక్కడ రెడీగా ఉంది. పోలవరం ప్రసాదం అక్కడ పెట్టుకోవచ్చు. 4 మండలాల్లోనే 4 డైరెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ కానీ మనం పెట్టించగలిగితే ఉపయోగపడేటటువంటి పరిస్థితులు. ఎందుకంటే రహదారి గురించి చెప్పాను నేను ముఖ్యంగా. మిమ్మల్ని దయించి నేను కోరేది ఏంటంటే రహదారుల వల్ల 10 మంది రైతాంగానికి ఉపయోగపడేటటువంటి రహదారులను కేటాయించండి. అంతేగాని గత మార్కెట్ కమిటీలో పనిచేసినటువంటి వ్యక్తులుగా పామాయిల్ తోటల్లో మార్కెట్ కమిటీ ఓటు చేసుకునేటటువంటి విధానానికి శుద్ధి చెప్పండి. అవసరం ఉంటాయి. అప్పుడు ఒడ్డులో కంటే అది కనీసం 200 ఎకరాల ఉపయోగపడాలి. అలా 5 పనిచేయాలి. అంతేగాని నాకు ఎమ్మెల్యే గారికి ఒక 20 ఎకరాలు పామాయిల్లో ఉన్నాయి, అందులో మనం వేసేస్తే ఎమ్మెల్యేని ప్రసన్నం చేసుకోవచ్చు అనుకుంటేనో లేదా నేను ఒత్తిడి చేస్తున్నాను, మీరు తయారు కాకండి. వాళ్ళందరికీ కూడా మా తరపు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. పార్టీని నమ్ముకుంటే ఎవరైనప్పటికీ వాళ్ళకి పార్టీ సరైనటువంటి గుర్తింపు వస్తుందో అనేటువంటి నిదర్శనం భారత్ ప్రెసిడెంట్ గా, తర్వాత జనసేనలో చేరి జనసేనలో కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ హైకమాండ్ తోటి కూడా మంచిగా ఉంటూ లాయల్గా ఉంటూ
అతి కొద్ది కాలంలో 2 పదవులు సంపాదించాడు. ఒకటి మొట్టమొదటిగా ఒక పదవి వస్తే ఆ పదవి ప్రమాణ స్వీకారంతో స్టేజ్ పడిపోయింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ వాళ్ళ పార్టీలు కానీ నాతో కూడా చెప్తూ ఉంటారు. కాకపోతే కూడా కోఆపరేటివ్ వ్యవస్థలో పనిచేశాడు. ఒక డైరెక్టర్గా కానీ లేకపోతే ఒక సొసైటీ ప్రెసిడెంట్గా కానీ పనిచేశాడు. అతని చిన్నతనంలో మా నియోజకవర్గంలో వాళ్ళ నాన్న వాళ్ళంతా మంచి కార్యకర్తలు, చాలా మంచి వ్యక్తి. మొట్టమొదటిగా కలిసిన ఈ సందర్భంగా ఈ సభ సందర్భంగా అతను కూడా తొమ్మిది మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాం. అసలు సహాయంలో మైక్ కూడా సహాయం పోయింది. యాప్ తీసుకో ఎక్కువ సహాయం కావాలి. అదేవిధంగా బై-ఎలక్షన్ నెహ్రూ అంతకుముందు కోర్సు భారత్ ఉండేవాడు. బై-ఎలక్షన్ అంతకుముందు నుంచి నాకు పరిచయం ఉంది. నెహ్రూ యొక్క క్యారెక్టర్ ఏంటంటే కష్టపడి పనిచేస్తాడు. అప్పుడప్పుడు కోపంగా మాట్లాడతాడు తప్ప కష్టపడి పనిచేస్తాడు. పదవులు వచ్చినాయి కానీ పార్టీకి ఎవరైతే కష్టపడతారో ఏ పార్టీ అయినప్పటికీ కూడా జనసేన అవ్వచ్చు, లేకపోతే తెలుగుదేశం అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కూటమి అవ్వచ్చు, మిగతా ఎవరైనప్పటికీ కూడా ఎవరైతే నిస్వార్థంగా కష్టపడి పనిచేస్తారో వాళ్ళు గుర్తిస్తారు తప్పకుండా. సంపాదించాలంటే ఏదో సందర్భంలో సంపాదించదు, అది కూడా పర్మనెంట్ గా ఉండదు. అంతే పర్మనెంట్ గా మనం చిరస్థాయిగా సమాజంలో నిలబడాలంటే మనం సర్వీస్ చేయాలి సమాజానికి. అదేవిధంగా మన పదవిని సద్వినియోగపరచాలి. ఆ విధంగా సద్వినియోగపరిస్తేనే మన గుర్తింపు ఉంటుంది. పార్టీలో గుర్తింపు ఉంటుంది, ప్రజల్లో గుర్తింపు ఉంటుంది, సమాజంలో గుర్తింపు ఉంటుంది. కోరుతున్నా చూడవలసినటువంటి బాధ్యత కూటమి నాయకులందరి మీద, కూటమి కార్యకర్తల మీద ఉందనేటువంటి కూడా మీకు ఈ సందర్భంగా మనం కానీ ఇప్పుడు మళ్ళీ అధికారం సంపాదించాలనుకుంటే కార్యక్రమం చేస్తారు. తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇవాళ ప్రమాణ స్వీకారం బాధ్యతలు తీసుకుంటున్నటువంటి చైర్మన్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు కూడా ఈ కమిటీ వల్ల ప్రజలకి ఏం ఉపయోగపడుతుంది? వ్యవసాయ మార్కెట్ కమిటీ అంటే రైతాంగానికి ఉపయోగపడేటటువంటిది మార్కెట్ కమిటీ. కానీ దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2-3 మార్కెట్ కమిటీలు పనిచేస్తున్నాయి తప్పించి ఏదో గుంటూరు మిర్చి ఆటలు అయ్యి ఎక్కడ కూడా సెస్ వసూలు చేసేటటువంటి కార్యాలయాలు. హిందూ దేవాలయాల్లో హుండీలే టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్న వ్యక్తిని అనపర్తి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. అనపర్తి ఎస్ఐ శ్రీను నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ప్రగాఢ నాగశివ ఈ నెల 7వ తేదీన రాత్రి అనపర్తి మండలం కుతుకులూరు, పెడపర్తి, పులగర్త గ్రామాలలో 6 ఆలయాల్లో హుండీ పగలగొట్టి నగదు చోరీ చేశారు. దీనిని సవాలుగా తీసుకుని అనపర్తి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయాలు బయటపడ్డాయని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ శ్రీను నాయక్ మీడియాకి తెలిపారు. ఈ కేసు ఛేదించడానికి కృషి చేసిన కానిస్టేబుల్స్ తమ్మారావు, సత్యనారాయణ, వెంకట్రావు, నాగేంద్ర, రఘు త్రిమూర్తులను ఉన్నత అధికారులు అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్ఐ దుర్గప్రసాద్, కానిస్టేబుల్ పాల్గొన్నారు. దాని మీద కేసు నమోదు చేసి మేము ఒక టీం ఫామ్ చేసినాము. ఆ ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలాగే
మన ఎస్పీ జిల్లా ఈస్ట్ గోదావరి ఎస్పీ నరసింహకిషోర్ సార్ యొక్క ఆదేశాలు, అలాగే క్రైమ్ అడిషనల్ ఎస్పీ గారు యొక్క అర్జున్ సార్ యొక్క పర్యవేక్షణలో మా డిఎస్పీ గారు సిఐ గారి యొక్క సూచనల మేరకు మేమంతా కూడా అది కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు చేయడం జరిగింది. అయితే దాని తర్వాత కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఆ టెంపుల్తో పాటు ఇంకొక 5 కేసులు కూడా టెంపుల్ కూడా ఆ రోజు ఇంటి దొంగతనాలు జరిగినాయి. ఇంకొక కాలనీలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి, అలాగే మెయిన్ రోడ్ పంచాయతీ ఆఫీస్ ఉన్న ఆంజనేయ స్వామి గుడి, అలాగే సాయిబాబా గుడి, అలాగే దేవి గుడి, గణపతి గుడి, ఇలా మొత్తం అలా గంగనమ్మ తల్లి టెంపుల్, మొత్తం 6 టెంపుల్లో దొంగతనం జరిగింది. దాని మీద జనాలందరూ ఒకేసారి హిందూ దేవాలయంపై ఏదో దాడి అన్నట్టుగా ఆందోళన చెందడం, దాని మీద మా కేసు కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేసి దాన్ని మా ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని టీమ్ ఫామ్ చేసి ఇమీడియట్గా పట్టుకోవాలని చెప్పడం జరిగింది. దాంతో మా స్టేషన్ పరిధిలో అలాగే జిల్లాలో కూడా 3-4 టీములు పనిచేసినాయి. మన స్టేషన్ పరిధిలో ఫామ్ చేసిన టీం ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అడిషనల్ ఎస్పీ గారు క్రైమ్ గారు ఒక లిస్ట్ ఇచ్చారు, ముద్దాయి లిస్టు. వీళ్ళందరూ 1 by 1 ఒక్కొక్కరిని వెరిఫై చేయండి అని చెప్పారు. అందులో ప్రతిదీ వెరిఫై చేసుకుంటూ పోతే అందులో ప్రగడ నాగశివ బొమ్మూరులో ఉంటాడు అతను. ఆల్రెడీ అతని మీద గతంలో కూడా 16 కేసులు, దేవాలయాల్లో ఉండి దొంగతనాలు 16 కేసులు అతనిపై నమోదై ఉన్నాయి. అతన్ని విచారణ చేయగా అతను ఈ కేసు గురించి ఒప్పుకోవడం జరిగింది. మన మండలంలో ఉన్న 6 కేసులతో పాటు మండపేటలో కూడా గత నెలలో 2 టెంపుల్లో ఉండి దొంగతనం చేశారు. సో మన దగ్గర 6, అలాగే అక్కడ 8 టెంపుల్లో ఉండి దొంగతనం ఇతను చేశాడని నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. దానిపై కోర్టు ముందు ఆధారపరుస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు, సిఐ గారు కూడా మన అనపర్తి స్టేషన్ యొక్క స్టేషన్ సిబ్బంది అందరినీ కూడా అభినందించడం జరిగింది. ఈ కేసులో సిబ్బంది అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. థ్యాంక్ యూ. అనపర్తి నుండి అర్తమూరు వెళ్లే బీటీ రోడ్ నిర్మాణానికి రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి శంకుస్థాపన చేశారు. అనపర్తి నుండి అర్తమూరు వరకు ₹1,60,00,000 నిధులతో నిర్మించబోయే ఈ రోడ్ శంకుస్థాపనలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అంచనా కమిటీ అధ్యక్షులు వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, అనపర్తి మండల మండపేట మండల ఎన్డీఏ నాయకులు, అనపర్తి టౌన్, అర్తమూరు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ వివిధ అనుబంధం విభాగాల కమిటీలో నియమితులైన సభ్యులు అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిని కలిశారు. అనపర్తి నియోజకవర్గంలో వివిధ పార్టీ అనుబంధ విభాగాల్లో నూతనంగా నియమితులైన అనపర్తి మండలానికి చెందిన సభ్యులు అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. తమకు పార్టీ అనుబంధ పదవులు కేటాయించినందుకు రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పూలమాల శాలువతో సత్కరించారు. అనపర్తి మండల యువజన అధ్యక్షులుగా గొలుగురి సురేంద్రరెడ్డి, మండల వాణిజ్య విభాగం అధ్యక్షులుగా సత్తి రాజశేఖర్ రెడ్డి, మండల పార్టీ పంచాయతీ కార్యదర్శిగా సత్తి సుబ్బరెడ్డి, మహిళా కార్యదర్శిగా తేతలై రుక్మిణి, మండల విద్యార్థి విభాగం కార్యదర్శిగా సభెల్ల నాగిరెడ్డి నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ సభెల్ల కృష్ణారెడ్డి, అనపర్తి మండల పార్టీ అధ్యక్షులు సత్తి రామకృష్ణారెడ్డి, కూతుకులూరు గ్రామ ఉప సర్పంచ్ సభెల్ల నాగిరెడ్డి, వార్డు మెంబర్స్ చిల్లా వెంకటరెడ్డి, నల్లమిల్లి దొరబాబు,
బాబు, తేతల భూపారెడ్డి, సబ్బెల్ల రామరెడ్డి, రామవరపు బుజ్జి, టిల్లపూడి పట్టాభి, మండ సూరెడ్డి, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు ఆర్కే, నేల వీర్రాజు, గోడితి బాలకృష్ణ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు దామోదర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలి. జేఏసీ చైర్మన్ కేతా శ్రీనివాసరావు డిమాండ్. జగన్ కి అభిమానంతో జనం వస్తుంటే భయంతో ఆంక్షలు, ధోరణి మారకపోతే ప్రజల్లో తిరుగుబాటు తథ్యం. జక్కంపూడి రాజా. పుట్టినరోజు వేడుకలకు పోటెత్తిన అభిమానులు, ప్రముఖులు. రౌతు సేన ఆధ్వర్యంలో కేక్ కటింగ్, పలువురు పూలమాలలు, శాలువలతో సత్కారం. వృద్ధులను మోసగిస్తున్న వృద్ధాశ్రమం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. ఆశ్రయం పేరుతో వృద్ధులను మోసగిస్తున్న అమ్మానన్న వృద్ధాశ్రమం. ఇది దృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.